ఉద్యోగ సంఘాల పేరు చెప్పుకొని తాను బాగుపడ్డాడే కానీ ఉద్యోగ సంఘాలలో పనిచేసే వాళ్ళకు కానీ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ గెజిట్ ఆఫీసర్స్ కానీ ఏ ఒక్కరి మేలు గురించి ఆలోచించిన దాఖలా కూడా లేదు శ్రీనివాస్ గౌడ్. ఇంతకుముందు హర్ష చెప్పినట్లు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రెజరీలో బిల్లులు పాస్ అయిన తర్వాత గతంలో మాకు డైరెక్ట్ నేరుగా డబ్బులు వచ్చాయి ఉద్యోగస్తులకు. దానికి ఒక ఈ కుబేర్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ కరప్షన్ను సెంట్రలైజ్ చేసి పారేసింది. ట్రెజరీలో వాస్తవం అందరికీ తెలిసినది, నేను దాగని సత్యం, ఎవడో 10వ 12వ తీసుకొని పాస్ చేసేస్తుంది. అటువంటిది ఈ క్యూబేర్ అని పెట్టి మొత్తం బిల్లులన్నీ అక్యుములేట్ చేసిన తర్వాత ఎస్టీఓ లెవెల్లో డిటిఓ లెవెల్లో పాస్ అయ్యే బిల్లులన్నింటినీ కూడా తీసుకుపోయి ఎక్కడ నీకు ఎవరికైనా అవసరం ఉంది, ఎమర్జెన్సీ ఉందంటే సెక్రటేరియట్ పోవాలి, పర్సెంటేజ్లు మాట్లాడుకోవాలి, ఆ పర్సెంటేజ్ ఇచ్చిన బిల్లులు మాత్రమే పాస్ చేసేటటువంటి వ్యవస్థను రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇలా పెండింగ్ బిల్లులు ఉన్నమాట వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటున్నా. కాకపోతే మీలాగా 4%, 5% ఉద్యోగస్తుల నుంచి పెన్షనర్స్ నుంచి పర్సెంటేజీలు తీసుకొని పాస్ చేసేటటువంటి వ్యవస్థకు మేము చెల్లుచీటి పలికినం. ఇలా ఆర్డర్లో మీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను కూడా ఇలా ఒక ఒక సీనియారిటీ బేస్ చేసుకొని బిల్లులు పాస్ అవుతా ఉన్నాయి. కాకపోతే మీరు సంవత్సరాల తరబడి అక్యుములేట్ చేసినటువంటి బిల్లుల్ని నెలల లోపల క్లియర్ చేయడం అనేది కాని పని. దాన్ని మీరు వ్యవస్థల్ని, అంటే బిల్లులు ఒక్కటే కాదు, మొత్తం వ్యవస్థల్నే నిర్వీర్యం చేసి పారేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యవస్థలను పునరుజ్జీవింపజేసేటటువంటి కార్యక్రమాన్ని ఇలా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మీరు ఉద్యోగస్తుల్ని ఒక కార్యకర్తల్లాగా, పార్టీ కార్యకర్తల్లాగా వాడుకున్నటువంటి చరిత్ర మీది. మహబూబ్నగర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులను, ఉపాధ్యాయ సంఘ నాయకులను చూసి చీదరించుకుంటుంది. ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళ మేమా సారనేటువంటి అంత నీచ స్థితికి ఉద్యోగ సంఘాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర మీది. ఇవాళ మేము ఎక్కడ కూడా ఉద్యోగస్తులను కానీ ఉపాధ్యాయులను కానీ ఎవరిని కూడా మేము రాజకీయాలలో ఇన్వాల్వ్ చేయడం లేదు, ఎక్సెప్ట్ పెన్షనర్స్ అంటే వాళ్ళు ఫ్రీ బర్డ్స్. మేము కూడా పెన్షనర్, మేము ఫ్రీ బర్డ్స్, మేము పార్టిసిపేట్ అవుతాం. కాకపోతే మీరు ఉద్యోగస్తులను, ఉద్యోగ సంఘాలను నీచ స్థితికి దిగజార్చినటువంటి చరిత్ర మీది. ఈవెన్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మొత్తం నిర్వీర్యం చేసి పారేసింది వ్యవస్థని. ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు. ఉన్నతాధికారులకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాం మేము. ఇవాళ వాళ్ళు ఏదైతే జెన్యూన్ అనిపిస్తే వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని ప్రతి చోట మేము ఇన్వాల్వ్ అయ్యి మా అవసరాలకు తగ్గట్లు మా వ్యక్తులకే పనులు చేసి పెట్టే రకంగా మేము ప్రోత్సహించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము వ్యవస్థలను పునరుజ్జీవింపజేస్తూ ఉన్నాం. మీరు ప్రతి నెల 30 రోజులు కష్టపడి పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు మొదటి తేదీన జీతం ఇచ్చేటటువంటి చరిత్ర లేనేలేదు మీకు అసలు. దాన్ని తీసుకుపోయి 10 తారీఖు తీసుకుపోతుంది, 15 తారీఖు తీసుకుపోతుంది, 20 తారీఖు, 25వ తేదీకి తీసుకుపోయినారు. దాన్ని మళ్ళీ ఈ 3 నెలల కాలం లోపలనే మేము మళ్ళీ మొదటి తేదీన పెన్షనర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ గెజిట్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా ఇలా ఫస్ట్ తేదీనే జీతం తీసుకునేటట్లు దాన్ని రెక్టిఫై చేయగలిగినాం. మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా రెక్టిఫై అన్నిటిని కూడా పాస్ చేయించగలము. పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ కూడా ఖచ్చితంగా అతి తొందరలోనే, ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మీరు నాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను 4 నెలల లోపలనే కొత్త ప్రభుత్వము గాడిన పెట్టడం అసాధ్యం, అది కాని పని. మీరు భ్రష్టు పట్టించిన దాన్ని మళ్ళీ ఒక ట్రాక్లోకి తీసుకురావాలంటే మాకు కూడా కొంత సమయం అవసరము. ఆ సమయం లోపల ప్రజలు, పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ ఆశించిన దానికంటే ముందే మొత్తం వ్యవస్థలను గాడిలో పెడతాం. అందరి బిల్లులు కూడా పాస్ అయ్యేటట్లు చేస్తాం. ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి డిఏ బకాయిలు కానీ పిఆర్సీలు కానీ అన్నీ కూడా మీలాగా సంవత్సరాల తరబడి డిలే కాకుండా ఓ నెలనో 15 రోజులో 2 నెలల్లో డిలేతోన ఖచ్చితంగా అన్నీ ఇస్తాం. మా
ప్రభుత్వ ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, పెన్షనర్లను ఎట్లా మంచిగా చూసుకున్నారో మాకు తెలుసు. మీతో చెప్పించుకునేటువంటి దిగజారుడు స్థాయిలో మా ప్రభుత్వం లేదు, మేము కూడా లేవు. కాబట్టి దయచేసి మీరు అనవసరంగా నోరు పారేసుకోవద్దని చెప్పి మీడియా ద్వారా ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.